హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ వెబ్ అండి. ఈ వీడియోలో మనము 4th సెషన్ సంబంధించి అంటే మనకి ఈరోజు జరిగినటువంటి సైకాలజీ బిట్స్ అనేటివి చూద్దాము. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 22 క్వశ్చన్స్ దాకా చూసుకుంటే అవన్నీ మనకు పేజ్ నెంబర్తో సహా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. మనకు అకాడమీ పుస్తకం ఏదైతే ఉందో వాటిల్లో నుంచే వచ్చింది. ఎవ్రీ క్వశ్చన్కి మీకు ఇక్కడ పేజ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. మీకు యాప్లో 99 రూపీస్తో మీకు ఇక్కడ సైకాలజీ సంబంధించి బుక్ అంతా టెట్ బుక్ ఏదైతే ఉందో టెట్ బుక్ డిఎస్సి బుక్ రెండు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం జరిగింది. ఇందులో మీకు వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. వీటిలో నుంచి మీకు రావడం జరిగిందండి అకాడమీ టెక్స్ట్ బుక్. ఇది మనకు ఎస్ఏ జరిగినటువంటి టెస్ట్లు అయినప్పటికీ మీకు అంతా ఆ బుక్లో నుంచే ఇచ్చారు. చూడండి, హెచ్జిటికి ఎస్ఏకి అందరికీ యూజ్ అవుతుంది. మీకు డౌన్లోడ్ చేసుకునే యాప్ అనేది మీకు యాప్కి డౌన్లోడ్ చేసుకుంటే మీకు 99 రూపీస్తో ఉంటుంది. స్టోర్ ఆప్షన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంటెంట్ అంతా మనకు టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తుంది. ఆల్మోస్ట్ మనకి అంతా మన టెస్ట్ సిరీస్ నుంచే కవర్ అయిందండి. కొన్నిసార్లు మనకు సేమ్ బిట్లు కూడా సేమ్ చూడవచ్చు. 3rd to 8th వరకు మొత్తం మీకు క్లాస్ వైజ్ అందులోనూ మీకు లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా చదువుకోవడం వల్ల మీకు ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 3rd to 8th, 9th, 10th లింక్డ్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ఇది మీకు అంతా టెస్ట్ సిరీస్ కోర్స్ మీకు యాప్లో ఉంది, పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు వీడియో క్లాస్ అనమాట. 599 రూపీస్తో అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞకి సంబంధించి మొత్తం వీడియో క్లాస్ అంతా ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఫుల్ ప్యాకేజ్ ఉంటుంది. 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. లేదు మాకు టెక్స్ట్ బుక్స్ ఏం లేవు, పీడిఎఫ్స్ కూడా కావాలి అంటే కన్నా 199 రూపీస్తోనే మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి కంటెంట్ ఓన్లీ 3rd to 10th వరకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ కంటెంట్ అంతా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ మనమంతా ఏ ప్రైవేట్ పుస్తకాలు కాకుండా అంతా మనం అకాడమీని బేస్ చేసుకునే చేస్తున్నాం కాబట్టి మీకు ఆల్మోస్ట్ బిట్స్ అన్నీ మీకు మన బుక్స్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ సైకాలజీ చూసినట్టయితే అంతా మనకు ఆ బుక్స్ నుంచే ఇచ్చారు. ఇంకా మన కంటెంట్ పరంగా చూసుకుంటే అంతా మన టెస్ట్ సిరీస్ నుంచి ఎక్కువగా రిపీట్ అవ్వడం అనేది జరిగింది. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని అందులో ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బుక్ కూడా చూసినట్టయితే టెట్కి సంబంధించి ఇద్దరికీ యూజ్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి అని ఇచ్చారండి. సో ఈ బుక్లో నుంచి అంతా మీకు రావడం జరిగింది. ఇది పేజ్ నెంబర్తో సహా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది మనకు డిఎస్సికి సంబంధించి, హెచ్జిటి సంబంధించి బుక్ అనమాట. ఈ రెండు బుక్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఓన్లీ 99 రూపీస్కే ఉంది. మీకు యాప్లో పర్చేజ్ చేసుకోండి. వీడియోస్ మహా అంటే ఒక 4 గంటలు కూర్చుంటే కదా 4 గంటల్లో మొత్తం వీడియోస్ అన్నీ వినేయచ్చు. మీరు ఆ బుక్ అంతా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఓకే. ఫస్ట్ మనం ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది ఏమిటి అంటే మనకు ఆప్షన్స్ బట్టి ఉంటుందన్నమాట. ఇది మనకి 2 రకాలుగా అవుతుంది. అశాబ్దిక పరీక్ష అవుతుంది, అంటే చదువు రాని వాళ్ళకి పెట్టచ్చు ఈ పరీక్షని. సామూహిక పరీక్ష గ్రూప్ కొంతమందిని గ్రూప్ చేసి వాళ్ళకు కూడా కండక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆప్షన్స్లో మనకి ఏది ఇచ్చేది తెలీదు. అశాబ్దిక, సామూహిక అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. అకాడమీ టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే పేజ్ నెంబర్ 65 ఇక్కడ మనకు సామూహిక పరీక్షలో భాగంగా రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ పరీక్ష అనేది కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ మీకు యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తున్నామండి రన్నింగ్ నోట్స్ యూజ్ చేసుకుని. అందులో కూడా మనం చూసినట్టయితే రావెన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష అనేది అశాబ్దిక కిందికి వస్తుంది. ప్లస్ రావెన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష అనేది సామూహిక పరీక్ష కిందికి కూడా వస్తుంది. నెక్స్ట్ పురోగమన అవరోధం అండి. ప్రస్తుతం నేర్చుకున్నటువంటి అంశాలు గతంలో నేర్చుకున్న అంశాలను గుర్తు చేసుకోవడంలో అవరోధం కలిగిస్తాయి. ఇదైతే మనకు తిరోగమన అవరోధం. పురోగమన ఎలా ఉంటుందంటే మనకి గతంలో నేర్చుకున్న విషయాలన్నీ మనకు అడ్డం వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఏమన్నా కొత్త విషయాలు నేర్చుకోవాలంటే కన్నా ఆ కొత్త విషయాలకి గతంలో నేర్చుకునేటివన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. అది మనకు పురోగమన అవరోధం. అలా కాకుండా గతంలో నేర్చుకున్న అంశాలను గుర్తు తెచ్చుకోవడానికి కుదరక ప్రస్తుతం ఏమైతే నేర్చుకున్నామో అవే మనకు గుర్తొస్తూ ఉంటే కన్నా అది తిరోగమన అవరోధం అన్నమాట. మన క్వశ్చన్ ఏమదిగా తెలియదు. పురోగమన అవరోధం అయితే నేను ఫస్ట్ చెప్పిండేది. ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న అంశాలను గుర్తు చేసుకోవడంలో అవరోధం కలిగిస్తే సో ఇది మనకు తిరోగమన అవరోధం. పురోగమన, తిరోగమన ఈ రెండింటి నుంచి కంపల్సరీ ఇస్తున్నారు. ఇక్కడ గమనించినట్టయితే గతంలో నేర్చుకున్న అంశాలు గుర్తు తెచ్చుకోవడంలో ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, అంటే తిరోగమన అవరోధం. నెక్స్ట్ మనకు ప్రక్షేపణం, ఇది మనకు పేజ్ నెంబర్ 139. ఓకే సార్ చూసేసుకుందాం మొత్తం. ప్రక్షేపణం రక్షక తంత్రం సంబంధించి అడిగారు.
అంటే మనకు ఆమోదం కాని విషయాన్ని మనం ఇతరుల మీద తోసేస్తామన్నమాట. నేనే కాదు వాడు కూడా చూసి రాస్తున్నాడు చూడు, ఎగ్జామ్స్లో కాపీ కొట్టే పిల్లవాడిని ఏం రా చూసి రాస్తున్నావు అంటే, నేనే కాదు పక్కనోడు వాడు కూడా చూసి రాస్తున్నాడు చూడు అని అంటే ఇతరుల మీద తోసేయడం అనేది జరుగుతుంది. అభ్యసన సిద్ధాంతాలకు మరో పేర్లులో సరికానిది ఏదైనా నడిచారు 127లో ఉంది మనకు. ఓకే, ఎరిక్ ఎరిక్సన్ సంబంధించి నమ్మకం అపనమ్మకం అనేది మనకు ఏ దశలో చూస్తాము? పూర్వ శైశవ దశ, పేజ్ నెంబర్ 18. ఉపగమ సంఘర్షణ గురించి అడిగారు, పేజ్ నెంబర్ 186లో ఉన్నాయి. కోల్బర్గ్ సంబంధించి ఫస్ట్ దశకు సంబంధించి అడిగారు, శిక్ష విధేయత సంబంధించి, ఇది పేజ్ నెంబర్ 14లో ఉంది. సాధారణీకరణ సిద్ధాంతం, మనకు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ జెడ్ అండి. మనకు పేజ్ నెంబర్ 122లో ఉన్నాయి. డాట్లో ఎన్ని పరీక్షాంశాలు కలవు? మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతున్నారు ఇదైతే. 8 ఉంటాయండి. ఇది కూడా మనకు వేటిని పరీక్షిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్, చూద్దాం ఇప్పుడు ఈ క్లాస్లోనే. మార్గదర్శకత్వం మంత్రణం సంబంధించి ఒకటి వచ్చింది, పేజ్ నెంబర్ 204. ఇది మనకు టెలి కొలాబరేషన్, ఇది కూడా మనకు అకాడమీలో ఉంది టెట్ బుక్కు సంబంధించి, పేజ్ నెంబర్ 226. వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇంటర్నెట్ పరికరాలు లేదా వనరులు యూజ్ చేసుకొని విద్యాపరంగా కలిసి పనిచేస్తారు, దాన్నే మనం టెలి కొలాబరేషన్ అంటాం. భావన రకాలండి, భావన రకాలు మనకు అభ్యసన రకాలు, వీటి నుంచి మాత్రం కంపల్సరీ వస్తున్నాయి. భావన రకాలు 100 పేజ్ నెంబర్లో ఉంది. నెక్స్ట్ 82లో అభ్యసన రకాలు ఉన్నాయి, దీంట్లోంచి కంపల్సరీ వస్తున్నాయి. వివేచనం సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, అదే మనకు 68 పేజ్ నెంబర్లో ఉందండి. ఏ క్వశ్చన్ అడిగారైతే క్లారిటీ లేదు, వివేచన మీద వచ్చింది. జనన పూర్వ దశకు సంబంధించి జైగోట్ దశ సంబంధించి ప్రశ్న అయితే వచ్చింది, పేజ్ నెంబర్ 4లో ఉంది. ప్రయోగ పద్ధతిలో మార్పులకు గురయ్యే చర్యం అని అడిగారు, పేజ్ నెంబర్ 92లో ఉందండి టెట్ బుక్లో. నెక్స్ట్ బుక్స్ రచయితలు అనేది కంపల్సరీ అడుగుతున్నారు, ఏ బుక్ అడిగారు లేదు తెలియదు కానీ మనకు బుక్స్ అంతా మన అకాడమీ టెక్స్ట్ బుక్లో కూడా మన బుక్స్ అన్నీ ఇచ్చున్నారు, సో చదువుకోవాలి ఒకసారి. ఇది మనకు ఫస్ట్ నిన్న సెషన్లో రిపీట్ అయిందండి. ఈసీసీఈ ఫుల్ ఫామ్ ఏమిటి అని, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, మళ్ళీ ఈరోజు కూడా అడిగారు చూడండి. అందుకే మీరు డైలీ క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూస్తూ ఉండండి, రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ 253 పేజ్ నెంబర్లో ఇది ఉంది, డైరెక్ట్ బిట్ అనమాట, నిన్న కూడా అడిగారు. అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చింది, అది ఏదో తెలియదు, శాస్త్రీయ కార్యసాధక ఇవన్నీ చూసుకోవాలి. పేజ్ నెంబర్ 126లో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు అభ్యసన సిద్ధాంతాలు. రూపక ఉపగమ సిద్ధాంతం సంబంధించి హిప్పోక్రటిస్ వర్గీకరణలో లేనివారు ఎవరు అని అడిగారు, ఔత్సాహికుడు, నేను చెప్పాను కదా, ఇక్కడ చూసుకుందాం, పేజ్ నెంబర్ 191లో ఉందన్నమాట. చోమ్స్కీ సిద్ధాంతం గురించి ఒకటి అడిగారు, ఎల్ఏడి సంబంధించి, ఓకే 16th ఉంది. మూల్యాంకనం సంబంధించి ఒకటి అడిగారు, పేజ్ నెంబర్ 220 టెట్ సంబంధించినటువంటి బుక్లో. ఇక్కడ మనకు అన్నీ చూసినట్టయితే పేజ్ నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది మీకు. ఇది చూద్దాం ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డాట్కు సంబంధించి అడుగుతున్నారు, ఎన్ని సామర్థ్యాలు టెస్ట్ చేస్తారంటే 8 టైప్స్. అవి కూడా ఏంటివి? శాబ్దిక వివేచనం, అమూర్త వివేచనం, స్థానబంధాలు, సంఖ్యాత్మక సామర్థ్యం, క్లరికల్ వేగం ఖచ్చితత్వం, యాంత్రిక వివేచనం, భాషా వేడుక స్పెల్లింగ్, భాషా వేడుక వ్యాకరణం. లేనిది ఏది అని అడుగుతారు, సో చూసుకోవాలి. లేదా ఎన్ని రకాలు అంటే 8 టైప్స్ అనమాట, పేజ్ నెంబర్ 69లో ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాము. వివేచనం సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు, ఏదో తెలియదు. ఉద్దేశపూర్వకంగా పంచుకోబడిన ఆలోచన ఏమంటాం? వివేచన అంటాం. దీంట్లో మళ్ళీ 2 టైప్స్, ఆగమన నిగమన. ఆగమన నివాచన ఎలా ఉంటుందంటే సేమ్ బోధనా పద్ధతుల్లో ఆగమన పద్ధతి నిగమన పద్ధతి ఉంది కదా, అదే విధంగా. ఎలా చెప్తాం? ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి దాన్ని బట్టి సూత్రాన్ని తయారు చేస్తాం, సో అది మనకు ఆగమన వివేచన. ప్రత్యేక సందర్భాలను తీసుకుంటాం, రాయి పైకి విసిరితే పడుతుంది, పెన్ను పైకి విసిరితే పడుతుంది, ఎన్ని ప్రత్యేక సందర్భాలు. వీటి నుంచి ఒక సాధారణ సూత్రాన్ని మనం తీసుకుంటాం, సాధారణీకరణాన్ని తీసుకుంటాం. సో ఇది కూడా మనకు ఆగమన వివేచన. దీనికి రివర్స్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ నుంచి సూత్రం, ప్రత్యేక సందర్భాల నుంచి సాధారణీకరణం జనరలైజేషన్ చేసాము. కింద నిగమనాలు ఎలా ఉంటుంది? సూత్రం నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొస్తాం, సాధారణం నుంచి ప్రత్యేకం తీసుకొస్తాం. ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పేసి దానికి మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్పడము, ఇదంతా మనకు నిగమన. సో ఈ క్వశ్చన్స్ ఏమడిగా తెలియదు కానీ మన పేజ్ నెంబర్ అయితే 68, ఇక్కడ 88లో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది మనకు రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష, సామూహిక పరీక్ష మరియు అశాబ్దిక పరీక్ష. నెక్స్ట్ దీంట్లో నుంచి ఇచ్చారు, నమ్మకం అపనమ్మకం ఏ దశలో మనం చూడవచ్చు? పూర్వ శైశవ దశ. స్వయం ప్రతిపత్తి సంశయం అయితే ఉత్తర శైశవ. చొరవ అపరాధం క్రీడా దశ. శ్రమశీలత ఆత్మనూన్యత అయితే పాఠశాల దశ.
పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం కౌమార దశలో చూడొచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పూర్వ వయోజన దశలో సాన్నిహిత్యం, ఏకాంతం, వ్యక్తి పూజ ఎక్కడ కనిపిస్తుంది అని కూడా అడుగుతుంది. వ్యక్తి పూజ ఈ పూర్వ వయోజన దశలోనే కనిపిస్తుంది. మధ్య వయోజన దశలో ఉత్పాదకత, స్తబ్దత, వృద్ధాప్య దశలో సమైక్యత, నిరాశ. మనకు ఏజ్ అయినా అడగచ్చు, గుణం ఏదైనా అడగచ్చు, లేదా ఆ క్లిష్ట పరిస్థితి అయినా అడగచ్చు. ఇప్పుడైతే మనకు నమ్మకం, అపనమ్మకం ఇచ్చేసి ఏ దశలో మనం చూడవచ్చు అన్నారు ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం. పూర్వ శైశవ దశ. నెక్స్ట్ చోమ్స్కీ గారి యొక్క సిద్ధాంతం సంబంధించి ఇవన్నీ చోమ్స్కీ గారు రాసినటువంటి బుక్స్. ఎల్ఏడి కనిపించిందంటే మనకు చోమ్స్కీనే అండి, భాషకు సంబంధించి ఇది. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసం సంబంధించి శిక్షా విధేయత నుంచి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. శిక్ష లేదా శిక్షను తప్పించుకోవడానికి వాడు విధేయతగా పనిచేస్తాడనమాట. అమ్మ కొడుతుందేమో అని చెప్పి హోంవర్క్ చేయడము ఈ విధంగా. నెక్స్ట్ మనకు సంయుక్త బీజం దశ, జైగోట్ సంబంధించి జననపూర్వ పరిసరంలో జైగోట్ దశకు సంబంధించి అడిగారు. ఏమడిగారు మనకైతే క్లారిటీ లేదు. ఒకవేళ ఇక్కడ కాలం అడిగింటే మనకు ఏర్పడినప్పటి నుంచి ఫలదీకరణం చెందినప్పటి నుంచి 2 వారాల వరకు ఉండేది. ఓకే, సంయుక్త బీజ దశ అంటాం. దాని తర్వాతగా ఉండేదంతా మనకి అంటే ఆ నెల కంప్లీట్ అవుతుంది ఆడికి. మనకి తర్వాత ఉండేటువంటిదంతా 2 వీక్స్ నుంచి 2 మంత్స్ వరకు ఉండేదంతా పిండ దశ అన్నమాట. అక్కడ అంతా మనకు అవయవాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2 మంత్స్ నుంచి డెలివరీ వరకు భ్రూణ దశ అంటాము. దీన్నే మనం ఫీటస్ దశ అంటాము. ఇది అవయవాల అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ స్టేజ్లో. ఓకే, డెలివరీ వరకు మనకి ఇది దీన్ని పేజ్ నెంబర్ 4లో ఉందన్నమాట. నెక్స్ట్ అభ్యసన రకాలు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. భావన రకాలు, భావన అభ్యసనం, క్రమయుత అభ్యసనం, సాధారణీకరణ అభ్యసనం, వాస్తవిక, సంసర్గ అభ్యసనం, వైఖరుల అభ్యసనం, నైపుణ్యాల అభ్యసనం, నియమాల అభ్యసనం, విలువల అభ్యసనం, చలన అభ్యసనం, శాబ్దిక, విచక్షణ, ప్రత్యక్ష, సమస్య పరిష్కార అభ్యసనం. ఇన్ని రకాలు ఉన్నాయి చూసుకోవాలి. నెక్స్ట్ భావన రకాలు అడిగారు మనకి ఈరోజు. సో దేని మీద అయితే క్లారిటీ లేదు. మనకు రకాలు చూస్తే సరళ, సంశిష్ట. సరళ భావనలు, సంశిష్ట భావనలు అనమాట. ఒకే లక్షణం గురించి తెలుపుతుంది సరళ భావన. సంశిష్ట అయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ. దీంట్లోనే మళ్ళీ మనకు సంయోజిత, ఓకే, వియోజిత, సంబంధిత భావనలు ఉంటాయి. మీకు ఆల్రెడీ క్లాస్లో క్లారిటీగా చెప్పున్నాం, చూడండి ఒకసారి. నెక్స్ట్ సాధారణీకరణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? చార్లెస్ జెడ్. మరి ఇవి కూడా చూసుకోవాలి. సమరూప మూలకాల సిద్ధాంతం అయితే ఈఎల్ థారండైక్ గారు ప్రతిపాదించారు. ఆదర్శాల సిద్ధాంతం అయితే బాగ్లే గారు. ట్రాన్స్ ప్రొజిషన్ సిద్ధాంతం అయితే గెస్టాల్ట్ వాదులు. ఇదంతా మనకు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక పేరు ఇచ్చేసి దాని మారు పేరు అడిగారనమాట. సరి కానిది ఏది అని. ఇక్కడ శాస్త్రీయ నిబంధనని ఇన్ని రకాలుగా పిలుస్తాం, కార్యసాధకని ఇన్ని రకాలుగా. సో ఇది బాక్స్ మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. ఫస్ట్ సెషన్లో కూడా వచ్చింది, నిన్న సెషన్లో కూడా వచ్చింది అనమాట. నెక్స్ట్ మీకు వీడియోస్లో క్లారిటీగా చెప్పున్నాను ఎందుకు ఆ పేరు వచ్చిందనేది కూడా. ఇక్కడ వీటికి ఎందుకు ఆ పేరు వచ్చిందనేది కూడా మీకు ఈ 99 రూపీస్ కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కోర్స్ అనేది వినండి. నెక్స్ట్ సంఘర్షణలు చూసినట్టయితే ఉపగమ సంఘర్షణ గురించి అడిగారు. అంటే 2 ఇష్టమైనవి అంటే ఆ రెండిట్లో ఒకటి మనకు ఎంచుకోమన్నప్పుడు వచ్చేటువంటి సంఘర్షణ. ఇది మనకు పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ పరిహార, ఈ 4 నుంచి కంపల్సరీ ఒకటైతే వస్తుంది. నెక్స్ట్ రక్షక తంత్రాలు అడిగారు. ఇక్కడ మనకు ప్రక్షేపణం గురించి అడిగారనమాట. ప్రక్షేపణం సామాజికంగా ఆమోదం పొందని కోరికల్ని ఇతరుల మీదకి దబ్బేస్తామన్నమాట. అంటే తనలో ఉన్నటువంటి లోపాలని పక్కన ఉన్నటువంటి వస్తువుల మీద కానీ వ్యక్తుల మీద కానీ నెట్టేసి వాటికి బాధ్యులుగా వాళ్ళని చిత్రీకరిస్తామన్నమాట. ఇది మనకు ప్రక్షేపణం. ఈ మిగిలినటువంటి కూడా మనకి ఇంపార్టెంట్. నిన్న అయితే మనకు ఉదాత్తీకరణం అనేది అడిగారు నిన్న సెషన్స్లో. భగ్న ప్రేమికుడు కవిగా మారడం అనేది. సో ఇది చూసుకోవాలి. మనకు ఈ రక్షక తంత్రం ఈ 2 పేజెస్తో నుంచి మాత్రం ఒకటి కంపల్సరీ. ఇక్కడ మనకు అడిగింది నెక్స్ట్ ఈ బాక్స్లో నుంచి హిప్పోక్రటీస్ వర్గీకరణ కానిది అని అడిగారు. ఔత్సాహికుడు, విషణువు, పైత్య ప్రవృత్తి, శ్లేష్మ ప్రవ్యతు అనేటివి హిప్పోక్రటీస్ వర్గీకరణ. లేదా దేని ద్వారా వర్గీకరించాడు? చిత్త వృత్తుల ద్వారా వర్గీకరించాడు. కెష్మర్ అయితే శరీర నిర్మితి ద్వారా, షెల్లర్ అయితే శరీర ఆకృతి ద్వారా, యూంగ్ అయితే మానసిక గుణాలు బేస్ చేసుకొని, స్ప్రాంగర్ అయితే విలువలు బేస్ చేసుకొని వర్గీకరించాడు. ఇవి ఇక్కడ అంతా ఇవ్వబడింది. ఈ పేజ్ నుంచి ఒకటి కంపల్సరీ. నెక్స్ట్ మనకు అవరోధాలు పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం.
ఇది ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ మార్గదర్శకత్వం మంత్రం నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. మనకైతే క్లారిటీ లేదు ఏం అడిగారు అనేది, నిర్వచనమా, లక్షణాలు అడిగారా, లేదా రకాలు అడిగారా అనేది మనం చూసుకోవాలి. మీరు ఈ పేజ్ నెంబర్స్ 204 అండి. నెక్స్ట్ మనకు సంబంధించి టెలి కొలాబరేషన్ గురించి అడిగారన్నాం కదా. సో ఇది మరి టెలి కాన్ఫరెన్స్ కూడా ఇంపార్టెంట్. 2 లేక ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని టెలి కాన్ఫరెన్స్ అంటారు. ఓకే, టెలి కొలాబరేషన్ అంటే సేమ్ దించేసారు చూడండి. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడం టెలి కొలాబరేషన్. ఇంకో మీనింగ్ కూడా ఉంది. విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు యూజ్ చేసుకొని సహకార పరికరాల వ్యవస్థీకృతాన్ని వినియోగం చేసుకుంటే అది కూడా టెలి కొలాబరేషనే. టెలి కొలాబరేషన్, టెలి కాన్ఫరెన్స్ ఈ రెండు చూసుకోవాలి. నెక్స్ట్ మనకి మదింపు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, చూసుకోవాలి. నెక్స్ట్ ఈసీసీఈ సంబంధించి డైరెక్ట్ బిట్ అనమాట. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ నిన్న సెషన్లో కూడా వచ్చింది. నిన్న సెషన్లో ఇది కూడా అడిగారు, స్వరూపం ఏంటి, 5+3+3+4 అని. సో చూసుకోవాలి, అంతా అకాడమీ నుంచే ఇచ్చారు. మనకి ఇక్కడ ప్రయోగ పద్ధతిలో మనకి చరం గురించి అడిగారనమాట. ప్రయోగంలో మార్పును పొందేది లేదా మార్పుకు కారణమయ్యేది లేదా మార్పుకు గురయ్యే కారకాన్ని మనం ఏమంటాం, చరం అంటాం. దీంట్లో కూడా మనకి పరతంత్ర, స్వతంత్ర, జోక్య చరాల నుండి వీటి నుంచి అడిగారనమాట ఒకటి. ఇది మనకు పేజ్ నెంబర్తో సహా ఇచ్చున్నాం. ఇక్కడ మొత్తం మీకు ఇక్కడ అకాడమీ బుక్ నుంచే ఇచ్చారు. మీకు ఈ 99 రూపీస్లో ఉన్న వీడియో క్లాసెస్ అన్నీ స్పీడ్ బోర్డ్ పెట్టుకొని విన్నారంటే కనుక ఒక 4 అవర్స్లో మొత్తం వినేయచ్చండి. ఈజీగా మీరు 25+ మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు ఇచ్చినటువంటి 22 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 22 క్వశ్చన్స్ మనకు అకాడమీ బుక్లోనే ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి మిస్ అయినట్టు కూడా మీకు ఉంటాయి. 25+ అనేది స్కోర్ చేయొచ్చు ఈజీగా. కేవలం 99 రూపీస్కే ఉంది. మీకు బుక్ కూడా మీకు చూసినట్టయితే ఈ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎస్ఏకైనా యూజ్ అవుతుంది, హెచ్జిటీకైనా యూజ్ అవుతుందండి. మనకైతే డిఎస్సి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇది మనకు డిఎస్సికి సంబంధించి. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి. ప్లస్ కంటెంట్ సంబంధించి అంత టెస్ట్ సిరీస్ నుంచి ఇస్తున్నారు, సో గమనించాలి.